గల్ఫ్లో గల్లంతైన తన భర్తను తిరిగి ఇండియాకు తీసుకురావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఓ వివాహిత వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన చొక్కాల శ్రీధర్ 2022లో ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లాడు. యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక కంపెనీ నుంచి బయటకు వచ్చిన శ్రీధర్ తిరిగి ఇండియాకు బయలుదేరాడు. ఈ క్రమంలో షార్జా ఎయిర్పోర్ట్లో మిస్ అయినట్టు అతడి భార్య అఖిల మీడియా ఎదుట వాపోయింది. ఈ విషయాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే శ్రీధర్ను ఇండియాకు రప్పిస్తామని హామీనిచ్చినట్టు తెలిపింది. జూలై 27 నాడు వేయండి మా ఆయన చొక్కాల శ్రీధర్, గునుకుల కొండాపూర్, గన్నేవరం మండల్, కరీంనగర్ డిస్టిక్ మాది. మా ఆయన సనాద్ కంపెనీలోకి వేయండు, క్లీనింగ్ వర్క్ మీద వేయండు. అయితే పోయినాక మంచిగానే 1 ఇయర్ దాకా ఫోన్ చేసిండు, మాట్లాడిండు, మా ఫ్యామిలీతో అందరితో మాట్లాడినాక హెల్త్ బాగాలేదని అంటే ఇంటికి వస్తానంటే కంపెనీ పంపించలేదు. కంపెనీ పంపించకపోతే అంత కల్లి వెళ్ళాక 2 నెలలు అంతకుముందు కల్లి వెళ్ళాక ఫోన్ అస్సలు చేయలేడు. ఇక మాకు మేము ఎక్కడున్నాడో అనుకుంటా తెలిసిన వాళ్ళని వీళ్ళని అడిగితే మా దగ్గర ఉన్నాడు అని చెప్తే తను ఉండి ఫోన్ ఆయనకు నంబర్ నోటెడ్ ఉండి ఫోన్ చేసిండు. నాకు డబ్బులు కావాలి 10,000 ఇంటికి వస్తానంటే ఇంటికి డబ్బులు కొట్టినాం. నాకు టికెట్ కొట్టురి నేను ఇంటికి వస్తానంటే కంపెనీలోకి పోయినట. కంపెనీలోకి పోతే కంపెనీ టికెట్ కొట్టించుకో, ఇండియా టికెట్ కొట్టియాలంటే మేము ఇండియా టికెట్ కొట్టించినాం. ఇండియా టికెట్ కొట్టిస్తే మాకు అక్టోబర్ 21 నాడు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే 22 నాడు ఎక్కినా 21 నాడు ఫోన్ చేసిండు. 22 నాడు ఎక్కటోడు అంటే షార్జా ఎయిర్పోర్ట్లో ఎక్కటోడు. అక్కడ షార్జా ఎయిర్పోర్ట్లో ఎక్కినా ఫోన్ చేయలేడు. మాకు ఇక 23 నాడు మన హైదరాబాద్లో దిగొట్టాడు. మేము హైదరాబాద్ పోతే అక్కడికి రాలేడు. మేము కొద్దిసేపు వెయిట్ చేసి మరీ వచ్చినాం. ఇక్కడ మన హైదరాబాద్లో మొత్తం ఎతికినాం. మొన్న మేళ ఎతికితే కూడా ఎక్కడ దొరకలేడు. హైదరాబాద్ వచ్చిందంటే కంపెనీకి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ ఎత్తలేదు. మేము హైదరాబాద్ కూడా పోయినాం. అక్కడ అడుగుతానేమో ఇక్కడికి వచ్చిన అంటారు, ఇక్కడ అడుగుతానేమో అక్కడికి ఏనా అంటారు. మరి ఎక్కడున్నాడో మాకు తెలియదు కదా, మాకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. 2 పిల్లలు బ్రతకనీకి దుబాయ్ వేయడు, ఇంత కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదు మాకు. బండి సంజయ్ సార్ గారితో లెటర్ పెట్టురు అని అంటే అంతకుముందు లెటర్ పెట్టినాం. సార్ 10 రోజులకు చెప్తా అన్నారు. కానీ సార్ ఇక కొంచెం ఇప్పుడు ఈ రోజు కలిసినాం సార్ దగ్గర లెటర్ పెట్టినాం. చెప్తామమ్మా మీ ఇంటికి వస్తాడు అని సార్ చెప్పిండు. నా కొడుకు రావాలని మొక్కుతాను సార్. దుబాయ్ బతుకుతాను సార్. మాకేం లేదు, గరిపి కాలేదు సార్. మేము ఏం లేదు చెప్తాను సార్. నాకు నా పేరు సొక్కాల రామ, మాది కొండాపురం సారు. నా కొడుకు నా ఇంటికి రావాలి సార్. నాకు మా కొడుకు దుబాయ్ వేయండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. దుబాయ్ పోయిన తర్వాత ఆడ కలివెళ్ళి ఏమైందో తెలుస్తలేదు. తెలియక పైసలు కొట్టువంటే అక్కడ ఉన్నప్పుడు బాపుని అత్తనంటే పైసలు పంపిన, 20 టికెట్ పంపిన, 10,000 ఖర్చు కావాలంటే 10,000 పంపిన. అక్కడ కంపెనీలో పైసలు కట్టిన. 2 నెలలు బయటికి పోయినందుకు టికెట్ అది కంపెనీ బయటికి పోయినందుకు నష్టం కట్టుకుంటే కట్టినాం. ఇక్కడ 15,000 పంపిన. పంపితే అక్కడ కష్టం కట్టి పేపర్ ఇచ్చారు. ఆ కట్టినాక ఆ దసనాడు అత్తడాన్ని మేము అనుకున్నాం. అంత రాలేదు. ఇక ఆడికి పోయి ఎయిర్పోర్ట్లో ఎంకులాడి సపరేట్గా వచ్చినాం. ఇక అక్కడ ఉన్న పిల్లలందరూ ఫోన్ చేస్తే మరి ఏమైనా జైలుకి వేయండా, మరి ఏమైనా వాళ్ళు కేసు పెట్టి. అంతకుముందు ఆ కంపెనీలో కంపోజ్ అన్నట్టు అయినా పాకిస్తాన్ మనిషి ఉండనట. ఇలా కంపోజ్లో వీడిని ఓరోలేదట. పని చేస్తే ఏదో బాగా ఇబ్బంది పెట్టిండట. ఇబ్బంది పెడితే నేను బాబు ఇంటికి వస్తా అంటే పైసలు కొట్టిన. ఇక ఇప్పుడు ఏమైందో తెలియదు. ఇప్పుడు 9 నెలల ఇంటికి రాక వస్తా అని ఈ వరకు రాలేదు. మరి ఏడున్నాడో, ఏమైందో, ఏం తింటాడో, ఏం పోతాడో, ఎక్కడున్నాడో మాకు ఏం తెలియదు. మేము ఇప్పుడు బండి సంజయ్ సార్ పాదయాత్ర అప్పుడు కలిసినాం తీగలకుంట పల్లెకాడ. 10 రోజుల్లో ఎంకులాడి పంపిస్తాం అన్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఇక మేము సార్ని అడగలే, అపార్ట్మెంట్ దొరకలే. ఇవాళ అపార్ట్మెంట్ దొరికి సార్ కలిసినాం. ఏం బాధపడకూరి ఎట్లా చేసి ఇంటికి తెప్పిస్తా అన్నాడు. చొక్కాల శ్రీధర్ను రప్పించాలని చెప్పేసి నేను పాదాభివందనం చేస్తూ నేను తెలియజేస్తున్నా. మన యొక్క గల్ఫ్ కార్మికుడు ఈ విధంగా జరిగినందుకు ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు నా యొక్క తమ్ముడు అని చెప్పేసి భావించి, ఎవరికైనా ఈ యొక్క వీడియో తెలిసినట్టయితే ప్రతి ఒక్కరు షేర్ చేసి అతని సమాచారాన్ని అందించి అతన్ని ఇంటికి పంపించే విధంగా గల్ఫ్ కార్మికులు సహకరించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈరోజు సంజయ్ అన్న గారు చాలా స్పందించి ఎంబసీకి మా ముందే మెయిల్ కూడా చేయడం జరిగింది. ఈరోజు శనివారం కావడంతో ఈరోజు రేపు హాలిడే అక్కడ. తర్వాత మేము ఖచ్చితంగా ఎలాంటి మెసేజ్ వచ్చినా కానీ
మీకు సమాచారం ఇస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది.